భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంతో కూటమిలో కలకలం రేగిందా? డీఎస్పీపై పవన్ వ్యాఖ్యలతో రఘురామ రియాక్షన్ ఏంటి? నిఘా వర్గాల ద్వారా నివేదికల్ని తెప్పించుకుంటున్నదెవరు? చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత జయసూర్యపై చర్యలుంటాయా? కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కలకలం రేపుతోంది. జయసూర్య అంశంపై డీజీపీతో మాట్లాడి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జయసూర్య సిఐడి డీఎస్పీగా వ్యవహరించారు. ఆ తర్వాత గన్నవరం ఏసీపీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను భీమవరం డీఎస్పీగా నియమించాలని కూటమిలోని కీలక ప్రజాప్రతినిధి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో జయసూర్యను అక్కడ నియమించారు. భీమవరం జనసేన నేతలకు జయసూర్యకు మధ్య గ్యాప్ పెరిగినట్లు సమాచారం. గతంలో కూడా జయసూర్యపై ఆరోపణలు వస్తున్నాయని, తాము చెప్పిన పనులు చేయడం లేదని జనసేన నేతలు పవన్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ డీజీపీకి ఫోన్ చేసి ఆయనపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని ఆదేశించారు. పేకాట క్లబ్లు ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం చట్ట ప్రకారం నేరమని, దీనిపై జయసూర్యపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో డీజీపీ హోంమంత్రి అనితను పిలిపించి జయసూర్యపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో డీజీపీ పశ్చిమ గోదావరి ఎస్పీకి ఫోన్ చేసి వెంటనే విచారణ చేసి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జయసూర్య మంచి అధికారి అని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. ఉండిలో ఎలాంటి పేకాట స్థావరాలు లేవని, జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన శాఖలతో పాటు మిగతా శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషకరమన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా రఘురామ మాట్లాడటం కూటమిలో కలకలం రేపుతోంది. రఘురామ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తి నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడగగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూసా. ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లా. జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై డీజీపీతో విచారణ చేయించడంతో పాటు నిఘా వర్గాల ద్వారా కూడా చంద్రబాబు నివేదిక తెప్పించుకుంటున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు బుధవారం దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన తిరిగి రానున్నారు. మంత్రి లోకేష్ కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా 2 రోజుల్లో తిరిగి రానున్నారు. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేసింది. ఈ వ్యాఖ్యల్ని రోహిత్ కుమార్ ఖండించారు. అంతేకాకుండా జిల్లా పోలీస్ అధికారుల సంఘం కూడా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓవైపు చంద్రబాబు పోలీసుల్ని గౌరవిస్తుంటే, ఇంకోవైపు ప్రభాకర్ రెడ్డి అవమానిస్తున్నారని పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాకర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయే సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కానీ బహిరంగంగా ప్రజలందరూ వింటుండగా, అది కూడా అమరవీరుల దినోత్సవం రోజు, అమరవీరుల దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అంతేగాని ప్రజల్లో మమ్మల్ని చులకన చేయాలనో, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలనో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించమని చెప్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. భీమవరం తాడిపత్రిలో జరిగిన ఘటనలతో
కూటమి నేతల మధ్య ఏం జరుగుతుంది అనే అంశంపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. దుబాయ్లో ఉన్న సీఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాయి. పశ్చిమ గోదావరి ఎస్పీ నుంచి నివేదిక వచ్చిన వెంటనే డీఎస్పీ జయసూర్యపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.